The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో 34 బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. విద్యార్థి దేశలక్ష్య క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అన్న అనపర్తి ఎమ్మెల్యే. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ప్రారంభించిన నల్లమిల్లి. వాడపల్లి మానవీధులు విస్తరణ రెవెన్యూ ఎండోమెంట్స్ అధికారులతో సమావేశం. కాకినాడలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి. దివిసీమ గాంధీకి కలెక్టర్ ఘననివాళి. విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. వీళ్లు సంధించిన ఆయన పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలు కూడా ఓ ప్రధాన అంశంగా చేర్చి క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేదిగా కోటిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించే దిశగా తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మానసిక ఉల్లాసానికి, మానసిక వికాసానికి కూడా కావలసింది శారీరక శ్రమ. శరీరం దృఢంగా ఉంటేనే మనిషి మానసికంగా ఉత్తేజంతో ఉంటారు, మానసికంగా మంచి వికాసం ఉంటుంది, మంచి ఆలోచన వారికి ఏర్పడుతుంది అనే దృష్టితో పూర్వం నుంచి కూడా మన క్రీడల్ని ప్రోత్సహించడం జరిగేది. ఇటీవల కాలంలో ఈ కార్పొరేట్ విద్యలు వచ్చి 4 గదులకే పరిమితం చేసి క్రీడలు లేకుండా చేస్తున్న ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు మానసికంగా పరిణతి సాధించలేని పరిస్థితి నెలకొని ఉన్నదనేది మనందరికీ తెలుసు. చదువులో పెద్ద ఉత్తీర్ణత సాధించినప్పటికీ కూడా వారికి మానసిక పరిణతి లేక అనేక అఘాయిత్యాలకు పడిపోయే పరిస్థితిని, మానసికంగా కుంగిపోయే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. గతం నుంచి కూడా మనకి భారతీయ విద్యా వ్యవస్థలో పూర్తిగా క్రీడలకు కూడా పెద్దపీట వేశారు. అటువంటిది ఈరోజు ఈ పరిస్థితుల్లో ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక విభాగం ఉందో ఆ విభాగం పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి కూడా క్రీడల పట్ల ఉత్సాహాన్ని కలిగించి క్రీడల్ని చదువులో ఒక భాగం చేసి తద్వారా వారికి శారీరకంగా దృఢత్వం, మానసికంగా దృఢత్వం కలిగించాలని ప్రపంచం అంతా ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొట్టమొదటిగా భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొని భారతదేశం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి, క్రీడల పోటీలు ఏర్పాటు చేయాలి, క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించాలనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఛాంపియన్షిప్ 2026 పోటీల్ని అనపర్తి బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు చదువులో ఒక భాగం కావాలి. తద్వారా చిన్నప్పటి నుంచి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇవాళ WHO సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని క్రీడలను భాగం చేయాలనే ఒక మార్గదర్శకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం, దాని అనుగుణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడల్ని చదువుతో పాటుగా ప్రధాన అంశంగా చేర్చి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా ఈ విధంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అమరావతి ఛాంపియన్షిప్ 2026ని ప్రారంభిస్తూ మరి ఇక్కడ
సెలెక్ట్ అయిన అండర్ 17, అండర్ 23 రెండు కూడా 2 కేటగిరీస్లో దాదాపు 12 గేమ్స్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయిలో, ఆ తర్వాత అక్కడ గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఆడి తర్వాత ఏదైతే స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్ ఉందో ఆ రోజు అక్కడ విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుంది. క్రీడలను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పెద్దలు కూడా విద్యార్థులు చదువు ఒకటే కాదు, క్రీడల పట్ల ఆసక్తి కలిగినప్పుడే వారిలో ఒక మానసికమైన ఉల్లాసం కలుగుతుందనే విషయాన్ని గ్రహించి ఆ దిశగా ప్రతి విద్యార్థిని ప్రోత్సహించాలి, ప్రతి యువకుడిని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటూ సెలవు. పెరుగుతున్న బియ్యం ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏపీబీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, కొత్తపేట రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వంటిపల్లి పాపారావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లి మంఖాదేవి భీమారావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం 62 రూపాయలకు విక్రయిస్తూ ఉండగా రైతు బజార్లో 52 రూపాయలకే అందిస్తున్నామన్నారు. అలాగే బీపీటీ రా బియ్యాన్ని మార్కెట్ ధర కంటే కిలోకు 8 రూపాయలు తక్కువగా 50 రూపాయలకే విక్రయిస్తున్నట్లు వివరించారు. ఈరోజు ఎక్కడ నిత్యావసర వస్తువులు అన్ని అందుబాటులో ఉండాలని ప్రభుత్వ సంకల్పం. ధరలు ఏ నిత్యావసర వస్తువు ధరలు పెరిగినట్టు ఉన్నా ఆ ధరను స్థిరీకరించడానికి ధరల స్థిరీకరణ అనేది ఏర్పాటు చేయడం, ధరలు తగ్గించే విధంగా ప్రజానీకానికి ఎక్కడాగా వ్యాపార వర్గాలు ధరలు పెంచి ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వమే ఇంటర్వెన్ అయి ధరలను స్థిరీకరించడానికి ప్రజలకి అందుబాటులో నాణ్యమైన బియ్యం సరైన ధరకు తగ్గింపు ధరకు అందే విధంగా, మార్కెట్ లో ఉన్న ధర కంటే తగ్గింపు ధరకు అందే విధంగా నాణ్యమైన బియ్యాన్ని తగ్గింపు ధరకి నేడు ఇక్కడ అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే కాకుండా మీ మాటలు కూడా పెడతా ఉన్నారు. దగ్గర చాలా రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినప్పుడు తగ్గించడానికి మీ మాటల ద్వారా కూడా తగ్గింపు ధరల్లో నాణ్యమైన వస్తువులు. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలలో బియ్యం అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతు బజార్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ ఎమ్మెల్యేలు కొండబాబు, పంతం నానాజీలతో కలిసి ప్రత్యేక బియ్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 రైతు బజార్లతో పాటు మండలాల పరిధిలోనూ రైస్ మిల్లుల పరిధిలో మొత్తం 34 ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి టి ప్రసన్న, లక్ష్మీదేవి, ఏడీ మార్కెటింగ్ భారతి తదితరులు పాల్గొన్నారు. ఓకే, చాలా సంతోషం అమ్మా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్కీము ఏ ఎలక్షన్లోనే ప్రామిస్ చేయలేదు, ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు, ఇలా ఇస్తామని ఏనాడు ఎక్కడ అనలేదు. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం, వారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, సివిల్ సప్లైస్ మంత్రిగా మనోహర్ గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.
చెప్పాడు గతంలో ఒక సన్నాసి సన్న బియ్యం ఇస్తానని. ఈ రోజన్నా ఇచ్చాడా? ఏ రోజు సన్న బియ్యం లేదు. వీళ్ళు చెప్పలేదు, పెట్టలేదు. ఈవేళ సన్న బియ్యం స్టోర్లో ఇస్తా ఉన్నాం. దానికి మించి క్వాలిటీ ఆఫ్ రైస్ దానికి నచ్చక కూడా అనేక చోట్ల 70 రూపాయలకి 80 రూపాయలకి కొనుక్కుంటున్నటువంటి రైస్ని ఇవాళ తయారీ దాని ఎంతకైతే తయారవుతుందో ఆ రేటుకే రైస్ మిల్లర్ల నుంచి డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చే విధానం ఇవాళ అవలంబిస్తూ ఉన్నారు. స్టీమ్డ్ రైస్ అయితే బయట 70-80 రూపాయలు దొరికి రైసు 52 రూపాయలకి, మామూలు బియ్యం అయితే 50 రూపాయలకి ఇవాళ రైతు బజార్లో అందుబాటులో పెడతా ఉన్నారు. మీకు దగ్గరలో ఉన్న రైస్ మిల్లులో అందుబాటులో పెడతా ఉన్నారు. ఈ ఫైర్వేల్ షాపులు కూడా రైస్ మిల్ కౌంటర్స్, అలాగే రైతు బజార్లో ప్రతినిత్యం మనం బజార్కి వస్తాం, రైతు బజార్లో కూడా పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను. సామాన్య మానవుడికి ఏం కావాలా అన్నది తెలుసుకోవడమే ప్రధాన ఒక లక్ష్యంగా చేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సివిల్ సప్లైస్ మంత్రి మనోహర్ గారికి ధన్యవాదాలు, కాకినాడ రూరల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు దివిసీమ గాంధీగా మండలి వెంకట కృష్ణారావు ప్రజల మన్ననలు అందుకున్నారని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు కాకినాడ జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఇతర అధికారులతో కలిసి మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మాడ వీధుల విస్తరణకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి జీవి సత్యనారాయణ, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వెండ్ర త్రినాథరావు, ఆత్రేయపురం తహసీల్దార్ రామచంద్రమూర్తి, ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పాల్గొని సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ముఖ్యంగా వీధుల విస్తరణ అంశాలపై చర్చించారు. ఉత్సవాలు, ప్రత్యేక దర్శనాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాడ వీధులను విస్తరించడం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి పనులకు గ్రామస్తులు పూర్తి సహకారం అందించాలని, భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు కోరారు. మరి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ అది కృతయుగం నాడు, అంటే శ్రీరామచంద్రుడు ముత్తాత గారు దర్శనం చేసుకున్న టెంపుల్ ఇది. అంత హిస్టారికల్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా ల్యాండ్ లేకపోతే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ, చైర్మన్ కానీ ఒక 278 ఎకరాలు ల్యాండ్ సరౌండింగ్స్ అంతా ఎక్వైర్ చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది.
ఎందుకు ఆ గ్రామస్తుల దగ్గర ల్యాండే మనం తీసుకున్నాం, బయట ఎక్కడ ల్యాండ్ కొనలే, ఆ అర్చకుల దగ్గర లేదా ఎంప్లాయీస్ దగ్గర గ్రామస్తుల దగ్గర. అలాగే ఈరోజు మనం కూడా సాక్రిఫైస్ చేయాలి, మన స్వామివారికి మనం చేసుకుంటున్నాం. ఏదో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా ఇంకోటి మనం ఇవ్వడం లేదు. కాబట్టి స్వామివారికి మనం ఇచ్చే ల్యాండ్తో డెవలప్ అవుతుంది. ఒక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే 75 కోట్ల వరకు రావచ్చు అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 100 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చే జనాలు ఇప్పుడు నాకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు సాటర్డే ద్వారకా తిరుపతి. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది, 1,34,000 మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో అంతమంది దర్శనం చేసుకోవడం, ఎక్కడ మిస్టేక్ జరగడం అంటే ఆ స్వామివారి తాలూకా మహత్యం. అంటే అంతమంది మా దగ్గరికి వస్తే మేము చేయించలేము. ఈవెన్ తిరుపతి కూడా 70 నుంచి 80 చేయించేటప్పటికి ఈరోజు టాప్ వచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఈవెన్ టీటీడీ కన్నా మనం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేయించగలుగుతున్నాం. అది స్వామివారిని దర్శిస్తాం. ఇంకా ఆర్టీసీ గారు కూడా మాట్లాడారు. అయితే ఆర్టీఓ గారు చెప్పినట్టుగా ఇందులో గ్రామస్తుల కృషి చాలా ఎక్కువ. ఇవి మాడలు లేనప్పుడు కానీ, సరైన బాత్రూమ్ వసతులు లేనప్పుడు కానీ, అలాంటి సందర్భంలో కూడా చాలామంది ఈ గ్రామస్తులు ఎదురుగానే ఆ భక్తులు పాసులు పోసేయడం, లేదా తిరునాయకుడు పాడేయడం, ఇలా చేయడం. అలాగే ఇక్కడ అన్నదానం కూడా గుళ్ళో పెట్టినప్పుడు కూడా గ్రామస్తులు మరి ఈ అన్నదానం స్వయంగా వడ్డించడం. ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలామంది అన్నదానంలో కూడా వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత గొప్పగా మీరు స్వామివారి యొక్క నిధులకి ముఖ్య కారణం కోసం మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది లేకుండా ఈ మాడలు పడకపోతారనేది నేను అనుకోవట్లేదు. ఇబ్బంది ఉంటుంది, అయినప్పటికీ కూడా సౌలభ్యంతో స్వీకరించడం. అలాగే గౌరవ శాసనసభ్యులు మండల సత్యాత్రాలను కూడా ఏమని చెప్పారంటే, ఇది ఇంతకుముందు మేము ఇదే ఆర్టీఓ గారు మా సార్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు రోడ్డు పడక చేయడానికి రైతులు భూశాఖ ప్రపోజల్ పెట్టాం. అది కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ప్రపోజల్స్లో పెట్టడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇబ్బంది కాకూడదు, ఒకవేళ ఇబ్బంది అయినా వాళ్ళకి ఆ ఇబ్బంది శ్రద్ధగా అనిపించకుండా ఉండేలాగా పరిహార విషయంలో కానీ కానీ వారు ఏం కోరుతారనేది వారి సలహాలు కూర్చొని తీసుకోవాలని గౌరవ శాస్త్రి. కంపల్సరీ ఎగ్జిక్యూషన్లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెగోషియేషన్ ప్రపోజల్స్ తోటే ఇది సిస్టమ్ లాంచ్ అవుతుంది. కాబట్టి మేము చాలా వరకు రైతులతో కనుక మనం కంపేర్ చేస్తే సుమారుగా అంతకంటే కొంచెం బెటర్ ప్యాకేజ్ వచ్చే విధానం మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే చూస్తామని చెప్పారు. కాబట్టి మీరు నమస్కారం. మరి దినదిన ప్రవర్తమానం చెందుతున్న మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి 7 వారాల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సంబంధించి భక్తులు రోజు రోజుకి పెరగడం చూస్తున్నాము. మనం ఈ పెరిగిన భక్తులకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత దేవస్థానంపై ఉంది. మరి దేవస్థానానికి సంబంధించి దానిలో భాగంగా ప్రదక్షిణలు చేసే భాగం ఏదైతే ఉందో మాడవీధులు ఇంకా సౌకర్యవంతంగా వాళ్ళకి కొంచెం ఇంకా వెడప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆ మాడవీధుల్లో ఉన్న నివాసాలు అన్నింటిని కూడా మేము సర్వే చేసి అవన్నీ కూడా ఖాళీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ నివాస గృహాలకు సంబంధించిన యజమానులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళంతా కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ గృహాలకు సంబంధించి సర్వే చేసి వాటికి వాల్యుయేషన్ కట్టి ఆ గృహాలను అక్కడి నుంచి ఖాళీ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళందరూ చెప్పి వాళ్ళకి అనుకూలంగా వారికి సౌకర్యవంతంగా వారు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికకి చట్టానికి అనుగుణంగా మనం చర్య తీసుకుంటామని చెప్పేసి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరిని కూడా బాధించకుండా నొప్పించకుండా మన చట్టానికి అనుగుణంగా చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 3 daysలో వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడం జరుగుతుందని చెప్పేసి దీంట్లో
ఏదైనా వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్, కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటుంది. అది వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే, ఇది డిఎల్ఎన్సీ ఉంది. ఈ డిఎల్ఎన్సీలో ఆర్జీసీ గారు, నేను, డీసీ గారు, తర్వాత జిల్లా ఏసీ ఇన్వోల్వ్మెంట్ ఉంటారు మెంబర్స్గా. నెగోషియేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మేము ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక 3 డేస్లో అన్నీ కూడా ఆలోచించుకొని చెప్పడం జరుగుతుందని చెప్పారు. మరి తదుపరి మళ్ళీ ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు మరింత పారదర్శకంగా సకాలంలో ప్రజలకు అందాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వరకు ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పరిపాలనా అంశాలపై సమీక్షించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లికి వందనం పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆదాయపు పన్ను చెల్లింపు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అర్హతలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. తల్లి బిడ్డల వివరాలను డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా వెంటనే అప్డేట్ చేయాలన్నారు. కౌశలం కార్యక్రమంలో భాగంగా రోజువారీ నిర్వహించే 2 సెషన్లలో కనీసం 2 నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సో లాస్ట్ టైం కమిషనర్ అందరు కూడా అటెండ్ అయి ఉంటారు అనుకుంటున్నాను. సో యూ కెన్ సీ ద స్కోర్స్. Urban municipal commissioners kuda, you have to work on the PPP aspect. The staff should be available in the SDSW office in first place. Gatam nunchi cheptunnade, afternoon every functionary should be available between 2 to 5. 2 గంటల నుంచి 5 గంటల దాకా ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ఉండాలి. ఫస్ట్. సెకండ్, మార్నింగ్ minimum 2 functionaries should be available in the SDSW office. Even other fellows are field work, they can go. Amenity secretary, planning secretary, engineering assistant, every person who has a field work, they can move around in the field. Secretary పొద్దున లేసి ఫీల్డ్లో తిరగాలి. శానిటేషన్ సెక్రటరీ 10 గంటలకి నేను ఆఫీస్లో కనపడకూడదు. ఆ ప్లానింగ్ సెక్రటరీ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద ఫీల్డ్ ఫ్రమ్ 6 to 9 అట్ ఎనీ కాస్ట్. 6 గంటల నుంచి 9 గంటల ఫీల్డ్లో పని చేస్తారు. పని చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ చేసుకొని హీ క్యాన్ కమ్ అట్ 12 o'clock. బట్ 12 నుంచి 5 దాకా ఉండాలి. 12 to 5 హీ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద SDSW ఆఫీస్. మార్నింగ్ 6 to 9 హీ ఆర్ షీ షుడ్ బి ఇన్ ద ఫీల్డ్. ఫీల్డ్ తిరగకుండా పని అక్కడ జరగదు. మీరు ఆఫీస్లో కూర్చొని చేసేది ఏమి లేదు శానిటేషన్. సో వీధి మీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఏరియా మీరు కవర్ చేయాలి. మీకు చేపలు నీళ్లలోనూ, పక్షులు చెట్లపైన ఎలా ఉంటాయో ప్రజాప్రతినిధులు పల్లెల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖ శ్రీకృష్ణాపురంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలను బాలకోటయ్య సందర్శించారు. అనంతరం విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల బోధనా విధానాన్ని, భోజన వసతులను పరిశీలించి సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలను సందర్శించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లుగా అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే తీరుతెన్నులను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ కె రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం సత్యపద్మ, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుచేత, ప్రిన్సిపల్ సత్యవతి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. సుపరిచితమైన వ్యక్తిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్యని ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా ఈ రోజున విశాఖపట్నం కృష్ణాపురం ఎస్డబ్ల్యూ గురుకుల పాఠశాలని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించిన విశాఖపట్నం డీడీ కె రామారావు గారికి, అలాగనే ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పద్మ గారికి, ఇక్కడ ప్రిన్సిపాల్ కృష్ణాపురం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సత్యవతి గారికి, నాతో పాటు వచ్చేసిన ఎస్సీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈ సుజాత గారికి అభినందన తెలియజేస్తూ ప్రధానంగా 2 అంశాల మీద ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఒకటి,
రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని లబ్ధిదారులకు అందుతున్న తీరుతెన్నులు కానీ, ప్రభుత్వం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మొత్తం క్యాబినెట్ కష్టపడుతున్న ప్రభుత్వ పరిపాలనని వివరించి చెప్పేందుకు 2 గురుకుల పాఠశాలను కానీ, ఎస్డబ్ల్యూ హాస్టల్స్ని కానీ, మా ఉద్యోగ సిబ్బందిని కానీ పలకరించి వాటి యొక్క స్థితిగతులను, వసతిని, ఆరోగ్యాన్ని, మెరుగుదలని, సమస్యలని తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉద్దేశం. ముఖ్యంగా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, మీ ద్వారా సినారే గజల్స్లో రాస్తాడు, పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, మోగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సంక్షేమ రాజ్యంలో మూగనేలకు నీరందివ్వని అంటే ఎలాంటి సంక్షేమ పథకమైనా ఈ దేశంలో అనాథులుగా, పీడితులుగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడ్డ సామాజిక కులాలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు, సామాజిక సంక్షేమ బోర్డు మన చేతికున్న 5 ఏళ్ళు సమానంగా ఉండవు అన్నట్టుగా ఈ దేశంలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వేషధారణలు, భిన్న నాగరికతలు, భిన్న ఆర్థిక స్థితిగతులు ఉన్న సమాజం కాబట్టి ప్రభుత్వాలు ప్రతి ఏటా కూడా సంక్షేమం మీద దృష్టి పెడుతూ ఉంటుంది కాబట్టి ఆ సంక్షేమ ఫలాలు కింది వాళ్ళకి అందించాలని, ఆ అందుబాటులో జరుగుతున్న ఇబ్బందులు కానీ ఏమన్నా ఉంటే, సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని సంకల్పించి యాత్ర చేపట్టాం. నా ఉత్తరాంధ్ర పర్యటన పూర్తయిన తర్వాత నేను ఎక్కడెక్కడ ఏమేమి చూశాను, ఎవరెవరు ఏమేమి చెప్పారు, వీటన్నిటిని కూడా ఒక నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి గారికి అందించడం జరుగుతుంది. నేను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈ పర్యటన చేపట్టడం కూడా జరిగింది. ఎందుకంటే చేపలు నేలల్లో ఉంటాయి, పక్షులు చెట్ల మీద ఉంటాయి, ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండాలి. ముఖ్యమంత్రి గారు ప్రజల్లోనే ఉంటుంటాడు, లోకేష్ గారు ప్రజల్లోనే ఉంటుంటాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోనే ఉంటుంటాడు. అలా ప్రజల్లో భాగం పంచుకోవాలని ఒక సత్సంకల్పంతో యాత్ర చేపట్టాను. ఈ సందర్భంగా నాకు ఆహ్వానం పలికిన మా యొక్క ఉద్యోగస్తులందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం డీడీ గారికి, ఈ సమన్వయం చేస్తూ మీటింగ్ నిర్వహిస్తున్న డీడీ గారు రామారావు గారికి కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహిళలు, బాలికల రక్షణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఐ సుమంత్తో పాటు ఎస్ఐ వినయ్ ప్రతాప్, మహిళా ఎస్ఐ సుజాత ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ వీధులలో సాగిన సైకిల్ ర్యాలీ ద్వారా విద్యార్థులు, యువతులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని మహిళా రక్షణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సుమంత్ మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి, వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకువచ్చిందని తెలిపారు. బాలికలు, మహిళలు తమ హక్కులను, రక్షణ చట్టాలను తెలుసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో తక్షణ సాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతి మహిళ తమ మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అనపర్తి సైకిల్, అనపర్తి పోలీస్ స్టేషన్ అండి. ఈరోజు అనపర్తిలో ఈ మహిళల భద్రత, బాలల రక్షణకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మా డీజీ గారి ఉత్తర్వుల ప్రకారం, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ముందుకి మేము దగ్గర వారం రోజుల నుంచి కూడా ప్రతి మండలంలో కూడా ఈ మహిళలు, బాలల భద్రత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో 34 బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. విద్యార్థి దేశలక్ష్య క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అన్న అనపర్తి ఎమ్మెల్యే. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలను ప్రారంభించిన నల్లమిల్లి. వాడపల్లి మానవీధులు విస్తరణ, రెవెన్యూ, ఎండోమెంట్స్ అధికారులతో సమావేశం. కాకినాడలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి, దివిసీమ గాంధీకి కలెక్టర్ ఘన నివాళి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.